వెల్కమ్ టు మౌలి ఛానల్ అండి. ఈరోజు మనం మామిడి పండ్లతో బొబ్బెట్లు చేస్తున్నాము. ఒక గ్లాస్ శనగపప్పును తీసుకున్నాను, శుభ్రంగా కడుక్కోవాలి. కడుక్కున్న తర్వాత 2 గ్లాసులు వాటర్ పోసుకోవాలి. అందులోపల కొద్దిగా ఆయిల్ పోసి క్యాప్ పెట్టుకుందాం. 4 విజిల్ వచ్చేసాయి. ఈ విధంగా మెత్తగా ఉడికించుకోవాలి. వాటర్ మొత్తం ఈ విధంగా వంపుకోవాలి. ఏదో గ్లాస్ అయినా గిన్నెతోనైనా ఈ విధంగా పూర్ణాన్ని రెడీ చేసుకోవాలి. 1 స్పూన్ ఆయిల్ వేసి మనం పూర్ణం ఇందులోపల వేసుకుందాం. కడాయి లోపల 1 గ్లాసున్నర చక్కెర వేసుకొని ఈ విధంగా బాగా కలుపుకుంటూ ఉండాలి. కొద్దిగా చిటికెడు పసుపు వేసి, కొద్దిగా చిటికెడు ఉప్పు వేసి బాగా కలుపుకోవాలి. మామిడి రసాన్ని తీసుకుందాం. మనం ఇప్పుడు 2 మామిడి పండ్లు తీసుకుందాము. ఈ విధంగా జార్ లోపల వేసి, ఇప్పుడు మామిడి రసం 1 కప్పు అయిందండి. ఇందులోపల పూర్ణం లోపల వేస్తున్నాను. ఈ విధంగా బాగా కలుపుకోవాలి. తొందరగా గట్టి పడుతుంది పూర్ణము. ఇంకొక స్పూను ఆయిల్ వేసి ఈ విధంగా కలుపుకోవాలి. ఇప్పుడు చల్లారనివ్వాలి పూర్ణాన్ని. మనం పిండి రెడీ చేసుకుందామండి. ఇప్పుడు గోధుమ పిండి తీసుకున్నాను. అందులోపల 1 స్పూన్ ఆయిల్ వేసాను. కొద్దిగా ఉప్పు వేసి చపాతీ పిండిలా ముద్దగా చేసుకోవాలి. పూర్ణం కూడా చల్లారిందండి. కొన్ని వాటర్ వేసుకున్నాను. అందులోపల పిండిని ఉంచితే చాలా స్మూత్గా వచ్చేస్తాయి బొబ్బెట్లు. ఈ విధంగా 15 నిమిషాలు అయిపోయింది. ఇప్పుడు పిండిని తీసుకున్నాం, బొబ్బెట్లు చేస్తున్నాము. ఈ విధంగా కొద్దిగా పిండి చల్లేసి రౌండ్గా చేసుకోవాలి. పూర్ణం కూడా అదే సైజు లోపల తీసుకోవాలి. ఈ విధంగా రౌండ్గా చేసుకుంటూ పిండి పైకి వచ్చేస్తుంది కదా, ఈ విధంగా మడుచుకొని కొద్దిగా పిండి అద్దుకోవాలి. బొబ్బెట్లు అయితే చాలా టేస్ట్ ఉంటాయండి. చేసి మీరు కూడా ట్రై చేసి చూడండి. నెయ్యితో వేయించుకుంటే చాలా టేస్ట్ వచ్చేస్తుంది. ఒకవేళ మా వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి.